ఎప్పుడైనా సభ్యుడు ఏదైనా అనారోగ్య కారణాల వల్ల అత్యవసర పరిస్థితుల్లో రాలేకపోతే పోస్ట్పోన్ చేస్తారు. కానీ ఇక్కడ చూస్తుంటే సభ్యుడు ఉన్నాడు, ప్రభుత్వం రెడీ లేక క్వశ్చన్ వాయిదా వేసుకున్నట్టుగా కనబడతా ఉంది. బాధ ఏంటంటే ఇక్కడ మీరు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ లో పోస్ట్పోన్డ్ ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద మెంబర్ అన్నారు. ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ అని పెట్టుకోండి. మా మెంబర్స్ ఎందుకు బదనాం చేస్తున్నారు మీరు? ఇది కరెక్ట్ కాదు. నెంబర్ 1. హరీష్ రావు గారు. నెంబర్ 2 హరీష్ రావు గారు గౌరవ సభ్యులు అడుగుతూనే దాన్ని పోస్ట్పోన్. మరి సభ్యుడు ఇక్కడే ఉన్నాడు కదా సార్. అన్నిటినీ ధన్పాల్ సింగ్ ఉన్నారు, శ్యామశేరావు గారు ఉన్నారు. అందరు సభ్యులు మీ నెత్తి మీద వేసుకోకండి. సభ తప్పుదో పోతుంది సార్. ఇది కరెక్ట్ కాదు సార్. సార్ వన్ స్మాల్ సార్ సప్లిమెంటరీ ఐఎమ్ కమింగ్ టు ద గణేష్ గారు అడిగిన దాంట్లో మాకు అవకాశం ఇచ్చారు, ధన్యవాదాలు. ఎల్ఏ మినిస్టర్ గారితో నా రిక్వెస్ట్ ఏంటంటే గత 2 పర్యాయాలు ఏసీడీపీ ఫండ్స్ పెట్టట్లేదు. ఈ కమ్యూనిటీ హాల్స్ మా దగ్గర కూడా అన్ని చోట్ల కూడా ఈ బ్యాలెన్స్ వర్క్స్ మిగిలిపోయినాయి. దయచేసి 5 కోట్ల రూపాయలు ఏసీడీపీ అందరి సభ్యులకు కూడా ఇచ్చినట్టయితే ఈ పెండింగ్ వర్క్స్ బ్యాలెన్స్ వర్క్స్ మనం ఏదైనా కాన్స్టిట్యున్సీలో ఏదైనా గ్రామానికి పోతే ఒక బోర్ అడిగినా, ఒక మోటార్ అడిగినా, ఒక బ్యాలెన్స్ వర్క్ ఉన్నా, ఒక ఎలక్ట్రిఫికేషన్ చేయాలన్నా ఆ ఫ్లెక్సిబిలిటీ శాసనసభ్యుడికి ఉంటుంది. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా లేకపోవడం వల్ల పాపం ఎమ్మెల్యేలు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. దయచేసి మీ ద్వారా ఎల్ఏ మినిస్టర్ గారిని, ఫైనాన్స్ మినిస్టర్ గారిని కోరుతా ఉన్నా, ఈసారి బడ్జెట్లో ఏసీడీపీ నిధులు 5 కోట్ల రూపాయలు అందరు సభ్యులకు, ప్రతిపక్షం స్వపక్షం విపక్షం అనుకోకుండా, గతంలో పెద్దలు జానారెడ్డి గారు కోరితే కేసీఆర్ గారు ప్రతిపక్ష శాసనసభ్యులకు కూడా 5 కోట్ల రూపాయలు ఏసీడీపీ ఇవ్వడం జరిగింది. మీరు కూడా ఇవ్వాలని కోరుతున్నాం. మినిస్టర్ గారు. గౌరవ సభ్యులు శ్రీ గణేష్ గారు, అదేవిధంగా గౌరవ సభ్యులు హరీష్ రావు గారు ఈ ప్రశ్నకు సంబంధించి మొదటగా శ్రీ గణేష్ గారు చేసిన ప్రస్తావన అధ్యక్ష, కంటోన్మెంట్కు సంబంధించిన వ్యవస్థ పరంగా దే హ్యావ్ దేర్ ఓన్ బోర్డ్ అధ్యక్ష. వారికి కూడా కంటోన్మెంట్ నియోజకవర్గానికి ప్రతినిధిగా వారికి తెలుసు. అక్కడ వారికి సంబంధించిన స్థలాలు కానీ, స్థలాలపైన నిర్మాణాలు కానీ ఆ కంటోన్మెంట్కే అది పూర్తి స్థాయిలో సర్వాధికారాలు ఉంటాయి అధ్యక్ష. నిధులు కూడా కేటాయింపు కానీ ఖర్చు కానీ కంటోన్మెంట్ పరంగానే తీసుకోవడం జరుగుతుంది. అదే ప్రత్యేకమైన కన్స్ట్రెంట్, దట్ ఈస్ ఎ బేసిక్ ఛాలెంజ్ అధ్యక్ష కంటోన్మెంట్ ఏరియాలో. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా కంటోన్మెంట్కు సంబంధించిన అధికారులతో కూడా మా పరంగా కూడా మాట్లాడటం జరుగుతుంది అధ్యక్ష. పాజిటివ్గా డెసిషన్ తీసుకోవాలని ప్రభుత్వ పక్షాన కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ కంటోన్మెంట్ వ్యవస్థను కూడా తప్పకుండా మేము కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తామని. మిగిలిపోయిన అసంతృప్తిగా ఉన్న కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం వెంటనే మా డిపార్ట్మెంట్కు, మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన డిపార్ట్మెంట్ వారు కూడా ఎక్కడైతే ఇన్కంప్లీట్ కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయో వారికి నిధులు కేటాయింపు చేసే కార్యాచరణ తీసుకుంటాం. వారు మరి రిప్రజెంటేషన్ ఇస్తే ఎక్కడెక్కడైతే ఇన్కంప్లీట్ ఉందో అక్కడక్కడ మరి వాటిని అన్నిటిని కూడా పూర్తి చేసే కార్యాచరణ తీసుకుంటామని గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా గౌరవనీయులు హరీష్ రావు గారు ఏసీడీపీకి సంబంధించిన అంశం విషయంలో, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం కార్యక్రమం విషయంలో కానీ ప్రస్తావన చేయడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా ఈ ప్రభుత్వం పరిశీలన తప్పకుండా తీసుకుంటుందని మనవి చేస్తా ఉన్నాం అధ్యక్ష. క్వశ్చన్ నంబర్ 1530 గౌరవ హెల్త్ మినిస్టర్. Speaker sir, the district-wise details of all model schools in the state of Telangana as annexure. All the model schools in the state of permanent buildings and labs. Answer to C does not arise. Answer to D, no sir. శ్రీ మందుల సామిల్ గారు. స్పీకర్ గారికి ధన్యవాదాలండి. దేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత 1952లో మొదటి ఎన్నిక జరిగిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయి పంచవర్ష ప్రణాళికలు తయారు చేసి అంచెలంచెలుగా ఈ భారతదేశాన్ని ఏ విధంగా ముందుకు నడపాలని ప్లాన్ చేస్తే ఆ ప్లాన్లో భాగంగా 1962లో మాకు హాస్టల్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా హాస్టల్లో మేము కూడా చదువుకున్నాం. ఇప్పటికి 75 ఏళ్ళైంది.
ఇప్పుడు కూడా మన ప్రభుత్వం అన్ని జిల్లాల్లో కూడా హాస్టల్ పెట్టడం జరిగింది. ఈ హాస్టల్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఎంతమంది గర్ల్స్ ఉన్నారు, ఎంతమంది బాయ్స్ ఉన్నారు, వారికి కూడా ఇవాళ మనం కాస్మెటిక్ ఛార్జెస్ మెస్ ఛార్జీలు పెంచడం కనుక కొన్ని దిక్కుల కొన్ని ప్రాంతాలలో ప్రైవేటు స్కూళ్ళ ప్రైవేట్ బిల్డింగ్లలో కాలేజెస్ నడుస్తూ ఉన్నాయి, హాస్టల్ నడుస్తూ ఉన్నాయి. కనుక ఎక్కడెక్కడ ప్రైవేటు బిల్డింగ్లు నడుస్తూ ఉన్నాయి వాటికి ఏమన్నా శాశ్వత బిల్డింగులు నిర్మాణం చేసే ప్రతిపాదన ప్రభుత్వం దగ్గర ఉందా? అదేవిధంగా మా మోత్కూర్ నా కాన్స్టిట్యున్సీలో ఉండబడిన మోత్కూర్ మండలంలో సర్వే నెంబర్ 391 సర్వే నెంబర్లో 7 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. ఆ స్థలంలో గతంలో అక్కడ ఎస్సీ రెసిడెన్సీ స్కూలు ప్రతిపాదన చేయాలని నిర్మాణం చేయాలని ప్రతిపాదన చేయడం జరిగింది. కనుక ఆ ప్రతిపాదన ప్రభుత్వం దగ్గర ఏమైనా ఉందా? కనుక దీన్ని గౌరవ మంత్రి గారు మాకు క్లియర్ చేయాలని మనం చేస్తా ఉన్నా. నేను గౌరవనీయులు మంత్రి గారిని ఈ మోడల్ స్కూల్ సంబంధించి ఒక చిన్న క్లారిఫికేషన్ అడుగుదాం అనుకుంటున్నాం అధ్యక్ష. గతంలో యూపీఏ ప్రభుత్వం ఈ మోడల్ స్కూల్స్ను ఏర్పాటు చేసింది. దురదృష్టవశాత్తు తర్వాత వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఈ మోడల్ స్కూల్స్ను రద్దు చేయడం జరిగింది. అయితే అప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రద్దు చేసినా సరే మేము వీటిని కొనసాగిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మోడల్ స్కూళ్లను కొనసాగించాలని ఆ రోజు నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. అయితే నా యొక్క సూటిగా జస్ట్ హాఫ్ మినిట్లో కంప్లీట్ చేస్తా అధ్యక్ష. 4 ప్రశ్నలు. ఈ మోడల్ స్కూల్ టీచర్ల కోసం మన గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో నంబర్ 58, జీవో నంబర్ 60 ఇచ్చింది. వాళ్ళు ఎందుకంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో లేరు, ఈ సిపిఎస్ స్కీమ్ కింద ఒకవేళ వాళ్ళు చనిపోతే గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 42 మంది మోడల్ స్కూల్ టీచర్లు చనిపోయారు. వారికి గ్రాట్యుటీ ఎప్పటిలోగా చెల్లిస్తారు, చెల్లించకపోతే తక్షణమే చెల్లించాలని కోరుతా ఉన్న ఒకటి. రెండవది అధ్యక్ష, మోడల్ స్కూల్ టీచర్లు ఎవరైనా చనిపోతే వాళ్ళ పిల్లలకు కంపాషనేట్ అపాయింట్మెంట్ జరగడం లేదు. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో మోడల్ స్కూల్ ఉద్యోగుల పిల్లలకు కంపాషనేట్ అపాయింట్మెంట్ ఎప్పటిలోగా చేస్తారో చెప్పాలని కోరుతున్నా. నంబర్ 2. నంబర్ 3 అధ్యక్ష, ప్రభుత్వ ఉద్యోగులందరికీ 1వ తారీఖు వేతనం ఇస్తామని చెప్పారు. మోడల్ స్కూల్ ఉద్యోగులకు 010 కింద దయచేసి 1వ తేదీ వేతనం ఇవ్వాలని కోరుతున్నాం. ఈ నెల ఇవాళ మనం ఈ రోజుకు కూడా 17వ తేదీ అధ్యక్ష, ఈ రోజుకు కూడా మోడల్ స్కూల్ టీచర్లకు వేతనం పడలేదు. దయచేసి 1వ తారీఖు అందరిలాగా ఇవ్వాలని కోరుతున్నా. లాస్ట్ అధ్యక్ష, మీకు సంబంధించింది అధ్యక్ష, ఈ అందరు ఉద్యోగులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పారు. మరి మోడల్ స్కూల్ ఉద్యోగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, గురుకుల ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలు చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి కోరుతున్నాం. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, మోడల్ స్కూల్ అంశానికి వస్తే